నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మరో మైలురాయికి చేరిన భారత అంతరిక్ష ప్రయాణం. ఆక్సియం మిషన్ 4 అంతరిక్ష యాత్ర. నింగిలోకి భారత ఆస్ట్రోనాట్. కొత్త చరిత్రకు అడుగు దూరంలో ఇండియా. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత అంతరిక్షంలో అడుగు పెట్టనున్నారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. దేశ కలలను, ఆశలను నింగిలోకి తీసుకెళ్లనున్నారు ఆయన. అంతరిక్ష యాత్ర ఆక్సియం మిషన్ 4కు పైలట్గా ఎయిర్ ఫోర్స్కు చెందిన శుభాంశు శుక్లా వ్యవహరించబోతుండడం విశేషం. భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయికి చేరుకుంది. గత 25 ఏళ్ల కాలంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లినప్పటికీ వారిలో ఇండియాకు చెందిన వారు ఒక్కరు కూడా లేరు. అయితే ఇన్నేళ్ల తరువాత ఆ ఘనతను శుభాంశు శుక్లా సాధించుకోబోతున్నారు. చారిత్రాత్మకమైన అంతరిక్ష యాత్ర ఆక్సియం మిషన్ 4కు పైలట్గా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వ్యవహరించబోతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 2 వారాల పాటు ఉండేందుకు వెళ్తున్న 4 సభ్యుల బృందంలో ఆయన కూడా ఒకరు. దీంతో ఈ అంతరిక్ష యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1984లో సోవియట్ యూనియన్ సహకారంతో సోయూజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. తరువాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ వారంతా భారతీయ సంతతికి చెందినవారు. అంతేకాని భారత్లో పుట్టి పెరిగిన వ్యక్తులెవరూ అంతరిక్షంలోకి ఇప్పటి వరకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల తరువాత ఈ ఘనత సాధించబోతున్న రెండో వ్యక్తిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలుస్తున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియం 4 మిషన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 4 సభ్యులతో పాటు ఆక్సియం 4 స్పేస్ మిషన్ లో 5వ క్రూ మెంబర్ గా జాయ్ అనే చిన్న తెల్లని హంస బొమ్మను తీసుకెళ్లడం విశేషం. మే 25వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉన్న వ్యోమగాములు జూన్ 3న జరిగిన వెబినార్ లో ఈ జాయ్ అనే హంస బొమ్మను చూపించారు. ఇది తమ 5వ సభ్యుడని, తమ ప్రయాణంలో భూ గురుత్వాకర్షణ పరిధి నుంచి దూరమైనట్లు ముందుగా తెలిపేది ఈ హంసేనని వారు తెలిపారు. అంతరిక్షంలో పరిశోధనలకు 25 ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వినియోగిస్తుండగా దీన్ని 2030లో డీకమిషన్ చేయాలని నాసా నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం మరో అధునాతన స్పేస్ స్టేషన్ నిర్మించడంలో భాగంగా ఆక్సియం స్టేషన్ ను నిర్మిస్తోంది. దీనిలో భాగంగా తొలుత ఆక్సియం స్పేస్ స్టేషన్ విడి భాగాలను ఒక్కొక్కటిగా తీసుకువెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు అనుసంధానం చేయనున్నారు. అలా పూర్తిగా ఆక్సియం స్పేస్ స్టేషన్ ఏర్పాటు అయిన తరువాత దాని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వేరు చేయనున్నారు. అనంతరం ISS ను డీకమిషనింగ్ చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు ఆక్సియం 3 మిషన్లలో వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపారు. ఇక తాజాగా ఆక్సియం 4 మిషన్ లో భారత్ సహా పోలాండ్, హంగేరీ దేశాల వ్యోమగాములను పంపుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 4 దశాబ్దాల్లో ఈ 3 దేశాల నుంచి ఎవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఇక AX4లో ప్రయాణించనున్న బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. అంతరిక్షంలో వందలాది రోజులు గడిపిన అనుభవం ఉన్న ఆయన 10 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఈ టీంలో మిగతా 2 వ్యోమగాములు పోలాండ్కు చెందిన స్లోవోజ్ అజ్నాన్స్కీ, విజ్నియాస్కీ, హంగేరీకి చెందిన టైబర్ కాపు ఉన్నారు. శుక్లా తరహాలోని వీరు కూడా తమ తమ దేశాల తరపున 4 దశాబ్దాల తరువాత నింగిలోకి అడుగు పెట్టనున్నారు. కాగా ఈ యాత్రలో పైలట్ గా శుభాంశు శుక్లా పాత్ర అత్యంత కీలకమన్నమాట. లాంచ్, డాకింగ్, అన్డాకింగ్ సమయంలో వ్యోమ నౌకను నిర్వహించడంతో పాటు తిరిగి భూమి మీదకు తీసుకురావడంలో మిషన్ కమాండర్ కు శుక్లా సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇస్రో బయోటెక్నాలజీ విభాగం సహకారంతో డెవలప్ చేసిన ప్రత్యేకమైన ఆహారం, పోషకాహార సంబంధిత ప్రయోగాలను నాసా మద్దతుతో శుక్లా నిర్వహించనున్నారు. ఆక్సియం 4 మిషన్ పై శుక్లా అనుభవం 2027లో ప్రణాళిక చేయబడిన గగన్యాన్ మిషన్ లో ఉపయోగపడుతుంది. ఇక స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ టీం అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. ఇక ఈ 4 వ్యోమగాముల బృందం మొత్తం 60 ప్రయోగాలు చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో 7 భారత్ ప్రతిపాదించినవి కావడం విశేషం. అంతరిక్షం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు జీవశాస్త్రం, సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో ప్రయోగాలు ఉపయోగపడతాయని నాసా మాజీ శాస్త్రవేత్త మీలా మిత్రా చెప్పారు. 6 రకాల పంటల విత్తనాలపై స్పేస్ ఫ్లైట్ ప్రభావం ఏంటనేది అధ్యయనం చేయడం కీలక ప్రయోగాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. భవిష్యత్ పరిశోధన లక్ష్యమైన అంతరిక్షంలో పంటలు ఏ విధంగా పండుతాయో అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. మొత్తంగా ఆక్సియం 4 మిషన్ భారత్ కలలను, ఆశలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ AX4
4 మిషన్ సక్సెస్ కావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అందరూ ఆశించినట్లుగా ఈ మిషన్ విజయవంతమైతే భారత్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుందని చెప్పుకోవచ్చు.